హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారనైతే నేను అనుకుంటున్నాను. ఏంటా అత్తగారిని ఒక పక్కన మామగారు ఒక పక్కన వేసుకొని కూర్చుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? మరి ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసి మరి మమ్మల్ని ఎంతగానో నడిపించింది మా అత్తగారు మా మావయ్య గారేనండి. అందుకని చెప్పేసి మా అత్తగారిని మా మావయ్య గారిని అయితే పక్కన వేసి కూర్చున్నాను. ఎందుకో తమ్లైన్లో చూశారు కదా, మాకైతే యూట్యూబ్ నుంచి అయితే మనీ రావడం అయితే జరిగిందండి. ఇదిగోండి, ఈ అమౌంట్ అనేది చిన్నదే అయినా మాకు మాత్రం పెద్ద సంతోషాన్ని అయితే ఇచ్చిందండి. పెద్ద సంతోషాన్ని ఎందుకని ఇచ్చింది అని అంటే మీకైతే నేను లాస్ట్ లో చెప్తానండి. ఇప్పుడైతే మేము ఎలా ఛానల్ స్టార్ట్ చేసాము ఏంటి అనేది కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నామండి. ఎంత మనీ వచ్చింది అనేది అయితే లాస్ట్లో చెప్తామండి కంపల్సరిగా. మాకైతే పేమెంట్ అయితే డిసెంబర్ 23నే పడిపోయిందండి బ్యాంకులో. అయితే బ్యాంకు కొంచెం ఇష్యూ ఉండి మాకైతే ఇప్పుడు ఇచ్చారనమాట అమౌంట్. అందుకని మీకు కొన్ని విషయాలు అయితే పంచుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మేము యూట్యూబ్ చేయడానికి, యూట్యూబ్లో ఇలా చేయడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో ఏంటో అవన్నీ మీరు మా వీడియో మాత్రమే చూస్తారు, కానీ మా కష్టాన్ని మాత్రం మీకు తెలియదు కదండి. నేనైతే ఒక వీడియో ఒక్కటే తీసి ఇచ్చేయడమేనండి. మా వారైతే వీడియో తీస్తూ దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేస్తా, నేనేమో వీడియో ఒకటే ఆ వీడియో చేసేసి గబగబా పనికి వెళ్ళిపోవడం, ఆయనేమో ఆ వీడియోని ఎడిటింగ్ చేసి దానికి ఏ తమ్లైన్ పెట్టాలి, ఏ తమ్లైన్ అయితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని అవన్నీ చేసుకుంటా ఎట్లా చేస్తే సక్సెస్ అవుతాము, ఏ తమ్లైన్ పెడితే బాగుంటుంది, దీనికి ఏ యాంగిల్లో తీస్తే బాగుంటది. మాకైతే ఇక్కడ చెప్పేవాళ్ళు అయితే ఎవ్వరూ లేడండి. మేము మామూలుగా యూట్యూబ్ లో చూసి మేము పెట్టుకోవాలని వేరే వాళ్ళ దగ్గర సలహాలు అయితే తీసుకున్నామండి. సలహా తీసుకుంటే మీరు మారుమూల ప్రాంతంలో నుంచి వీడియోలు ఎట్లా చేస్తారు, మీకు రాదు, అందరూ వద్దు అని అన్నారు తప్ప చెయ్యమని అయితే మాకు ఒక్కళ్ళు కూడా సలహా ఇవ్వలేదండి. అయితే మేము ఎలాగైనా పట్టుదలతో మేము సాధించాలి, ఈ యూట్యూబ్లో ఛానల్ పెట్టి మేము సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అయితేనే మేము పెట్టామండి. మీరు యూట్యూబ్లో మీకు అంత సీన్ లేదులే, మీరు యూట్యూబ్లో సక్సెస్ అయినప్పుడు మేము చూస్తాంలే, చదువు లేకపోయినా సరే అడవిలో ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము అంటే వాళ్ళు అన్నారు. అప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి చదువు ఉంది, వాళ్ళు డిగ్రీలు చదువు ఉన్నారు, అవును వాళ్ళు చేస్తారు, మీరు మారుమూల ప్రాంతం ప్లస్ మీకు చదువు లేదు, మీరు చదివిన 4వ తరగతి 5వ తరగతులు ఏం పని చేయవు, ఇవన్నీ ఒక వీడియో తీసుకోవటం, ఎడిటింగ్ చేయటం, మళ్ళీ అది ఆప్టిమైజేషన్ చేయటం, యూట్యూబ్కి అర్థమయ్యేటట్టు ఆప్టిమైజేషన్ చేయటం అంటే బాగా ఇంగ్లీష్ అయ్యి వచ్చి ఉండాలని చెప్పేసి చాలా మంది అయితే డిస్కరేజ్ చేశారండి. ఎలాగైనా సరే మేము సక్సెస్ అవ్వాలి అని చెప్పి అయితే మేము ఛానల్ స్టార్ట్ చేసాం. కొంత స్టార్ట్ చేసి ముందుకెళ్ళిన తర్వాత కూడా ఎలా ఇట్లా వీడియోలు చేస్తున్నారు, ఒక్కోసారి పని మానేసి కూడా మీరు వీడియోలు చేస్తున్నారు, మీకు ఎవరిస్తారు ఏంటి, నీ కాలుకి దెబ్బ తగిలి ఇంట్లో కూర్చుంటున్నావు, అవన్నీ ఆపేసి ఆ అమ్మాయిని పనికే వెళ్ళమను, ఇవన్నీ వద్దని చెప్పి మా నాన్నగారు కూడా చాలాసార్లు అన్నారు. అయినా సరే మాకు సపోర్ట్ని ఇచ్చారండి. సపోర్ట్ని ఇచ్చారు కాబట్టి మేము ఇంతవరకు రాగలిగాం. ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి అమౌంట్ రాలేదు, ఇంకా మనకు వద్దు, అందరూ చెప్తున్నారు కదా రావని చెప్పేసి, అట్లాగే రావేమో, మనం సక్సెస్ అవ్వలేమేమో, ఎందుకు కానీ మేము ఇంతవరకు తీసుకుంటూ వచ్చాము, మేము వదలకూడదు, మళ్ళీ ఆళ్లలో ఇట్లా నవ్వుల పాలు అవుతాం అని చెప్పేసి కాస్త కొంచెం ప్రెస్టేజ్ గా కూడా మేము ఆలోచించుకున్నామండి. అయినా సరే ఇప్పటికి సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయింది. 4వ తారీఖు వచ్చేసి ఛానల్ పెట్టి మేము సంవత్సరం అవుతుందండి. ఇప్పటికి లేటుగా పేమెంట్ వచ్చినా అనే మాకు బాధ లేదండి. కానీ చాలా మంది ఇట్లా డిస్కరేజ్ చేసి మీరు అవ్వరు అని చెప్పేసి అన్నారని అది అయితే మమ్మల్ని బాగా బాధ పెట్టిందండి. మేము ఈ రోజుకైనా మేము పేమెంట్ తీసుకున్నాం అంటే మీ కృప వల్లేనండి. అది మీరందరూ ఆదరించబట్టి చూడబట్టి నిలబడి చేయగలుగుతున్నాం. అంటే కాకపోతే లేటుగానే ఉన్నాం, కానీ ఆ లేటుగా ఉన్నాం అనే బాధ కన్నా మేము ఒక పేమెంట్ తీసుకున్నాం, నలుగురిలో మాకు ఒక గుర్తింపు వస్తుంది అనే ఆనందమే మాకు ఎక్కువగా ఉంది. మీ సపోర్ట్ వల్ల మాత్రమే మేము ఇట్లా ఉన్నాం అన్నమాట.
మీ సపోర్ట్ లేకపోతే మేము ఇంతవరకు అసలు వచ్చేవాళ్ళమే కాదండి. ఆ జనాలు నవ్వినట్టే అయ్యేది మా పరిస్థితి. కానీ ఆ పరిస్థితి రాకుండా మాకు మీరు ఎంతగానో ఆదరించారు. పేమెంట్ తీసుకున్నారా అని చాలా మంది కామెంట్లు చేశారు మమ్మల్ని. కానీ రాలేదు కదా, ఏం చెప్పాలో వాళ్ళకి అని చెప్పేసి మేము కూడా ఏమీ చెప్పలేకపోయామండి. ఒక్కోసారి అయితే అసలు ఏడ్చేది, మనం ఇంత కష్టపడి చేస్తున్నాం సరే పేమెంట్ దాకా మనం వెళ్ళగలుగుతామా లేదా, సంవత్సరం అయిపోవస్తుంది. మమ్మల్ని అందరూ హెల్ప్ చేసిన వాళ్ళేనండి. ఇంకా డబ్బులు రాలేదా, ఎందుకు ఆ పనులు ఎందుకు, ఇన్నాళ్ళు చేస్తా పిల్లల్ని ఎలా చదివిస్తారు, మీరు ఎలా బతికిస్తారు, మా నాన్నగారు కూడా ఏదో కొంత అంటే నేను ఇస్తాను మిగతా అన్ని మీరే చూసుకోవాలి, అట్లా మానేసి తిరిగితే ఎట్లాగా అని చెప్పేసి అనేవాళ్ళండి. చాలా ఇదిగా చూపు చూస్తున్నారనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఫోన్ కూడా లేదండి మాకు. ఫోన్ కూడా లేకపోతే మా అన్నయ్యకు ఉందంటే, నాకు యాక్సిడెంట్ అవ్వకముందు అయితే పెద్ద ఫోనే ఉండేది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక ఆ ఫోన్ అవి మొత్తం తీసేసి చిన్న ఫోన్ అయితే కొనుక్కున్నాను. వీడియోలు తీయటా కెమెరా కూడా లేదు కదా. సరేలే ఇక మా అన్నయ్య దగ్గర ఫోన్ తీసుకున్నాండి. మా తమ్ముడికి కాలుకి దెబ్బతలు ఇంట్లోనే ఉంటున్నాడు, యూట్యూబ్కి అట్లా అన్నా చేసుకుంటే ఏమన్నా వస్తాయేమోలే అని చెప్పేసి మాట్లాడకుండా ఫోన్ ఇచ్చాడు మా అన్నయ్య. అందులో మా అన్నయ్య ఫోన్లోంచే తీసుకుంటా వస్తున్నామండి ఇప్పుడు వరకు కూడా. మేము మాకు ఫోన్ కూడా లేకుండా మేము ఇలాగా ఇంత దాకా అసలు ఏ నాలెడ్జ్ లేదు మాకు, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి. ఏం పర్వాలేదు మీకు అన్న ధైర్యం కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి మాకైతే. అలాంటి పరిస్థితి నుంచి మరి మేము ఎట్లా వచ్చాము అంటే అది మీ వల్లనే. మేము ఒక 5 నిమిషాలే మీకు స్క్రీన్ మీద కనపడ్డా దాని వెనక అవి తెచ్చుకొని ఈ తెచ్చుకొని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఎన్నెన్ని షార్ట్లు చేసుకొని కథలు ఒక్కొక్క వీడియో అయితే రోజు కూడా అయిపోతుందండి. ఎందుకంటే మాకు తీయటం రాక అనుభవం లేక రోజు కూడా ఒక్క వీడియో 5 నిమిషాలు అయినా సరే రోజు మొత్తం తీసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అట్లా ఎన్నో కష్టాలు పడ్డాం. ఒక స్టాండ్ మాత్రమే మేము ఒక్కటి కొనుక్కున్నామండి, చిన్న స్టాండ్. అది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. మేము అదైతే స్టాండ్ ఒకటే తీసుకున్నామండి. మేము ఫోన్ అయితే మా అన్నయ్యదేనండి, మా అన్నయ్య ఫోన్లోనే తీస్తున్నాం ఇప్పుడు వరకు కూడా. ఈ ఫస్ట్ పేమెంట్ కూడా మేమైతే వాడుకోవాలని అనుకోవట్లేదండి. ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాము, ఏదైనా మంచి పనికి వాడదాం అనుకుంటున్నామండి. మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి. చెప్పమ్మా. అవును వాడుతున్నాం కదా సంవత్సరం నుంచి. ఈసారి డబ్బులు వచ్చినప్పుడు ఏదన్నా చేసుకో. మరి ఇప్పుడు అన్నయ్యకి ఏమన్నా డబ్బులు ఇయ్యి, నువ్వు చెప్పేది ఏంటమ్మా నాకు అర్థం అవ్వాలా. ఈ ఫోన్ అన్నయ్యకి ఇచ్చేసి కొనుక్కో. ఈ ఫోన్ అన్నయ్యకి ఇచ్చేసేసి సెకండ్ హ్యాండ్ అదేలే ఆ పని చేద్దామా. ఫోన్ లేదు కదా ఇప్పుడు, మా అన్నయ్య సంవత్సరం నుంచి ఏం మాట్లాడలేదు. అలాగని అడగకుండా ఉంటారని డబ్బులు వచ్చిన తర్వాత కూడా నాకు ఇవ్వట్లేదు అంటాడు. మీరు మా కామెంట్ లో తెలియజేయండి. ఫోన్ అయితే మా అన్నయ్యదని సంవత్సరం అయిపోయింది ఇప్పుడు వరకు. మా తమ్ముడికి బాగోలేదని చెప్పేసి ఏ రోజున నాకు ఇచ్చారు నా ఫోన్ అని అయితే అడగలేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. మా అమ్మగారేమో ఎలా సంవత్సరం నుంచి నువ్వు వాడుతున్నావు కదా ఫోను, మరి ఇక డబ్బులు వచ్చాక కూడా ఉంచుకుంటే బాగోదు, సెకండ్ హ్యాండ్ ఫోన్ ఏదైనా కొనుక్కొని అన్నయ్య ఫోన్ అన్నయ్యకి ఇచ్చే అంటుందండి. మరి అది మా అన్నయ్యకి ఇవ్వమంటారా, ఇంకో పేమెంట్ ఈ మంచి పనికి వాడేసి ఇంకా పేమెంట్ వస్తుంది కదా రెండోసారి, అప్పుడు కొనుక్కోమంటారా, ఈ డబ్బులతోనే నన్ను కొనుక్కోమంటారా? మీరైతే కామెంట్ లో తెలియజేయండి. సలహా చెప్పాలన్నమాట. మీ సలహా కోసం అయితే మేము ఎదురు చూస్తూ ఉంటాము. నాన్న గేదెలు అరుతున్నాయి, నీళ్ళు పెట్టాలి, వెళ్ళిరా వెళ్ళి పెట్టరా, బాగా అరుతున్నాయి ఇప్పటి నుంచి. నువ్వు ఇటు కూర్చో, ఏం కాదులే కూర్చో. మా అమ్మాయిగా ఇటు మా అమ్మ పక్కన వేసుకొని కూర్చో. గేదెలు అయితే కట్టేసి ఉంటున్నాయి కదండి. ఇంతకు ముందు అయితే మరి ఆ గేదెల్ని మొత్తం గడ్డి తినొచ్చాయి, తిరిగాయి. మామిడి పోత అది ఉందండి, ముందే కొడుతున్నారు కదా, కొడుతున్నారని వాటిని అయితే వదలట్లేదు. అందుకనే వాటికి మేత నీళ్లు అన్ని టైంకి కట్టేసి మేపటమేనండి. ఇప్పుడు మామిడికాయలు అయ్యే వరకు వాటిని కట్టేసి మేపటమేనండి. ఇంకా ఓడదీసే పని అయితే లేదు. మేత అప్పుడు మేత, నీళ్ళప్పుడు నీళ్ళప్పుడు పెట్టుకొని ఇట్లా చూసుకుంటా ఉండాలండి. ఇంతకు ముందు అయితే మేము ఒక్కటే ఫ్యామిలీ అండి, మేము ఒక్కలుగా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 2000 మంది సబ్స్క్రైబర్లు మా ఫ్యామిలీ అండి.
మీ ఏ సలహా కాదయ్యా, 2050 మంది. 2050 మంది అంటండి. మీరందరూ మా కుటుంబ సభ్యులు అనమాట. ఇక నేను ఒక్కడనే అనే దిగులు అయితే మాకు లేదండి. తీసుకోవాలన్నా మీరు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి మీ సలహా కూడా మాకు తప్పకుండా ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మీ సలహాలు మాకైతే కావాలండి. అయితే లాస్ట్ లో ఎంత పేమెంట్ వచ్చింది అనేది చెప్తా అన్నాం కదండి, చెప్పు. ఇదిగోండి, ఇప్పుడైతే పేమెంట్ అయితే డైరెక్ట్ గా చెప్పకూడదు అంటున్నారు కాబట్టి మేమైతే ఇప్పుడైతే డైరెక్ట్ గా చెప్పొచ్చు అంట, కానీ అందరూ చెప్పట్లేదు కాబట్టి వాళ్ళకి మనం కూడా చెప్దాం. చెప్పు. ఇదిగోండి, మా అత్తగారి గాజులు డజను 1000 రూపాయలు అయితే అలాంటి గాజులు 9 డజన్లు అయితే కొనుక్కోవచ్చు అన్నమాట. అంటే మీ అత్తగారు 1000 రూపాయలు గాజులు వేసుకుంటున్నారు రోజుకి. అలా అని కాదు, లెక్క కోసం చెప్తున్నావా? అయితే చెప్తున్నాను. ఇప్పుడు వరకు అయితే మీరు మమ్మల్ని బాగా ఆదరించారండి, ఇక ముందుటి కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తారని, ఇంకా మన ఫ్యామిలీని అయితే ఇంకా ఇంకా పెంచుతారని చెప్పేసి అయితే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా మన ఫ్యామిలీ పెద్దది అవ్వాలని అయితే ఆశతోటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.